ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇటు ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్తో వరి గాని, హార్టికల్చర్ పంటలు గాని, వాణిజ్య పంటలు గాని ఏవైతే లాస్ అయిందో ఒక 5 రోజులు టార్గెట్ పెట్టి టీంలేసి గ్రౌండ్లకు వెళ్ళి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకొని నిన్న జరిగినటువంటి తుఫాను వల్ల ఏ రైతుకు కూడా నష్టం జరిగితే కంపల్సరీ న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. కాబట్టి వాస్తవాలన్నీ తెలుసుకొని ఇమీడియట్ గా ఎన్యూమరేషన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా నేను కూడా మార్నింగ్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయం, హార్టికల్చర్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏదేదైతే లాసులు జరిగాయో డీటెయిల్గా మొత్తం రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి యొక్క సహాయం కూడా తీసుకొని వీలైనంత తొందరగా ఈ రాష్ట్రంలో నిన్న తుఫాను నష్టపోయినటువంటి ప్రతి రైతులకి ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను.